నిజంగా చెప్తున్నా నా దరిద్రం ఎట్లా అంటే దరిద్రంగా ఉన్నది ఈసారి. మొన్న చేయించిన టికెట్ 10వ తేదీకి పోవాల్సింది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 14 ఎక్కి 14 ఇట్టించి బయలుదేరి 15 నేను సౌదీ ఎయిర్పోర్ట్లో ఎక్కాల. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఏమంటా అంటే టికెట్ అయినా ఆఫీస్ అయినా టీవీఎస్ అయినా టికెట్ నువ్వేమైనా క్యాన్సిల్ చేసినావా అంటాడు. నేను ఎందుకు చేస్తాను స్వామి, నేను గత నెల నుంచి నేను పోవాలని మొత్తుకొని చచ్చేవాడిని, నేను ఎందుకు టికెట్ క్యాన్సిల్ చేస్తా అంటే నాకు మెయిల్ వచ్చింది నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసినట్టుగా అనేసి అంటాడు ఆయన. ఎవరు చేస్తాము, నాకు అసలు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేది క్యాన్సిల్ చేసేది తెలీదు. ఆయన ఏమంటా అంటే నేనైతే చేయలేదు, టికెట్ క్యాన్సిల్ అయితే అయిపోయింది, నాకు మెయిల్ వచ్చింది అనేసి ఆ ట్రావెల్స్ ఆయన అంటాడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీ మామూలు ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎయిర్పోర్ట్గా జర్జీరా ఎయిర్వేస్ ఉంటుంది కదా, ఆ ఎయిర్వేస్ కాడికి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ కాడికి పోయి కనుక్కోండి ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అనేసి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మా మామ పోవాలా, పోయి కనుక్కోరావాలా అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది, మీకు క్యాన్సిల్ చేయాలా, ఎవరు క్యాన్సిల్ చేసినారు అనేసి. ఏందో దెబ్బ మీద దెబ్బ ఏం అర్థం కావడం లేదు, ఏమీ కానీ అర్థం కావడం లేదు. చిరాకు వచ్చేస్తుంది, ఇంటికి పోవాలనే కానీ చిరాకు వచ్చేస్తుంది నిజంగానే. ఎవరికే కానీ క్యాన్సిల్ అవ్వాలి, నాదొక్కరిదైంది క్యాన్సిల్. ఇంకెవరికి కొట్టుకోవాలి నేను చెప్పండి. మా మామ దగ్గరికి వచ్చిన ఆయన తీసుకొనేసి తొడుకొని పోవాలి, ఆఫీస్ కాడికి మాట్లాడేసి రావాలి. కస్టమర్ సర్వీస్ సెంటర్ అంట, ఇక్కడికి వచ్చినాము. వాడు కూడా ఎవడో తెలియదు పాపం మసిరివాడు, కానీ వచ్చినాం మాట్లాడేదానికి టికెట్లు అన్నీ పెట్టుకొని వచ్చినాం. లోపల పోతాను ఓడేమంటాడు ఇప్పుడు పోయి చూడాలి. ఒక తలగానే అయిపోయింది రసం తెలిసిరా ఎయిర్వేస్ తక్కువలో ఎయిర్వేస్ సింపుల్గా పోయినాము. మా మామ నేను ఆడికి పోయినాము. ఏమన్నారంటే ఆడికి పోయిన పాటినే నీకు డబ్బులు కావాలా లేకపోతే టికెట్ చేంజ్ చేసుకుంటావా అనేసి అన్నాడు. ఒకటే మాట, అరే అసలు టికెట్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది రా స్వామి, అది చెప్పండి, అర్జెంటుగా పోవాలా, మాకు టికెట్ క్యాన్సిల్ చేసుకునేంత ఉద్దేశం లేదు, మాకు రీఫండ్ అవసరం లేదంటే వేరే సార్కి మళ్ళీ ముస్టిఫ్కి పోమంటున్నాడు. ఇప్పుడు ఆడ అయిపోయింది, ఆడ మాట్లాడేసినాము, ఇప్పుడు మళ్ళీ ముస్టిఫ్కి పోతాం ఎయిర్పోర్ట్ దాని నుంచి ఇంటికి. మళ్ళీ జర్జీరా ఎయిర్వేస్ అంత వరస్ట్ ఇంకొకటి లేదు నాకు తెలిసిన కాడికి కోవిడ్ లేకల్లా. ఎంత వరస్ట్గా ఉన్నదంటే అంత వరస్ట్గా ఉండదు. అమ్ముకునే టికెట్లు అంతే, ఎవరికి బట్టితే వాళ్ళకి క్యాన్సిల్ చేసేయడం, డబ్బు బాగా ఇచ్చోడితే వాడికి అమ్మేసుకోవడం. మళ్ళీ ఏమన్నా అంటే నీకు టికెట్ డబ్బులు అన్న రీఫండ్ అన్న ఇచ్చాము లేకపోతే టికెట్ చేంజ్ అన్న చేసుకుంటున్నాడు. అది రేపు చేస్తాడా, ఎల్లుండి చేస్తాడా, 10 రోజులకి చేస్తాడా కూడా తెలియదు, అదే డబ్బులతో. మళ్ళీ దరిద్రం ఆయన నిజంగా. ఆఫీస్కి అయితే వచ్చినాము, ఇది ముస్రిఫ్ ఆఫీసు జర్జీరా. అది ఇప్పుడు పోయి లోపల పోయి అడగాలన్నమాట. మళ్ళీ టికెట్లు తీసుకైతే వచ్చినాం, లోపల పోయి అడగాలి అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది. ఆడైతే వాడు సరిగ్గా ఏం సమాధానం చెప్పాలి, ఏడైనా సమాధానం చెప్తారో లేదో చూడాలి. పోయి ముస్రిఫ్కి అయితే వెళ్ళిపోయి వచ్చినాం, అదో ఇటు నుంచి అయితే వెళ్ళిపోతాం ముస్రిఫ్ నుంచి. యాక్చువల్లీ ఆ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీరన్నా క్యాన్సిల్ చేసి ఉండాలా లేకపోతే ఆఫీస్ వాళ్ళన్నా క్యాన్సిల్ చేసి ఉండాలా, మాకైతే సంబంధమే లేదనేసి సింపుల్గా చెప్పేసినాడు అంతే. పోయి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకుని అన్నాడు. మేము ఆఫీస్ కాడికి పోతే ఏమో ఈడికి పోయి మాట్లాడుకోండి అంటున్నారు. యాడికి ఈడ మెయిన్ ఆఫీస్ కాడికి, హెడ్ ఆఫీస్ కాడికి. ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన రాండి ఏదో ఒకటి మాట్లాడదాం అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము ఆడికి పోవాలి, సిటీకి పోయి సిటీ కాడ మళ్ళీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడాలి. తలకాయ నొప్పి, ఇంత తలకాయ నొప్పి. అసలుకి ఎట్ట క్యాన్సిల్ అయిపోయిందో ఏం అర్థమే కాదు. ఆ దేవుడికి తెలియాలి ఎవరు క్యాన్సిల్ చేసినారు కూడా. మళ్ళీ వచ్చినాము సిటీకి అయితే వచ్చినాం, మళ్ళీ మాలియాకి. నేను మా మామ వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నాడు కదా, మళ్ళీ ఆఫీస్కి అయితే పోతాం. ఏదో ఒకటి చేద్దాం రా అనేసి అంటున్నాడు ఆయన. మళ్ళీ ఈరోజు ఏమైనా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2 రోజులకి ఏమైనా చేర్చడం, రీబుకింగ్ ఏమైనా, మళ్ళీ ఏమైనా చేతిలోంచి ఏమైనా పడుతుందో ఎట్టో తెలియదు. మీ సార్ కానీ మా సార్కి కానీ చెప్పినట్టుకో మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది సార్ అనేసి ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది. ఇంకా పోతాం, సిటీకే పోతాం. ఆడికి పోతే ఇంకా ఆయన్నే ఉంటాడు చూడాలి. ఇన్నేళ్ళ నుంచి నేను పోతా వస్తున్నా కానీ ఇంతవరకు నా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయినట్టుగా ఎప్పుడు చూడలే. కానీ రీసెంట్గా ఫస్ట్ టైం చేయించినప్పుడు ఆటోమేటిక్గా జర్జీరా కూడా క్యాన్సిల్ చేసినాడు. ఈసారి రెండో ట్రిప్ ఏమైందంటే ఎవరు క్యాన్సిల్ చేసినారో తెలియదు, మళ్ళీ క్యాన్సిల్ చేసినారు. నిన్న మా ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి, బ్రో నువ్వు పొద్దున్నే నాకు ఫోన్ చేసి నువ్వు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయించుకునేవా అన్నాడు. నేను ఎందుకు చేయించుకుంటాను స్వామి, నేను ఇంకా పోయిన నెల 10వ తేదీ పోవాల్సి ఉంది, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామనేసి ఆలోచిస్తాం అంటే నువ్వు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటా, నేను ఎందుకు చేస్తాను అంటే ఆయన ఉండి ట్రావెల్ ఏజెంట్ లేదు నీ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోయినట్టు నాకు మెసేజ్ వచ్చింది అన్నాడు, అది ఈమెయిల్ వచ్చింది అన్నాడు.
అదే నాకు రాలేదే, నాకు రావాలి కదా ఈమెయిల్, నీకెట్ట వచ్చింది అనేసి అంటే ఏమో తెలియదు, నాకైతే ఈ మెయిల్ అయితే వచ్చింది, ఈ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ నువ్వు చేసుకున్నట్టు అని. అసలు ఆ వెబ్సైట్ ఎట్ట ఓపెన్ చేయాలో నాకు తెలియదు, దాన్ని ఎట్ట క్యాన్సిల్ చేసుకుంటా నేను మళ్ళీ. ఇది మళ్ళీ కొత్త టికెట్. ఈ మామూలుగా అయితే నేను రేపు పోవాల్సిన సాఫర్కి ఈ రోజు వెళ్తున్నాను. దాని స్టోరీ చెప్తా చూడండి. మేము ఈడ ఎయిర్పోర్ట్ కాడికి పోయినాము, జర్జిరా ఎయిర్వేస్ ఉంటే అక్కడ వాళ్ళది కస్టమర్ సర్వీస్ ఉంటే అక్కడ పోయి మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు అక్కడికి పోయిన పాటినే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ చెప్పరు, వేరే సారికి బ్రాంచ్ మార్చారు, హెడ్ ఆఫీసు ముస్రిఫ్కి బొమ్మన్నాడు. కార్టూన్ అయితే ప్యాక్ చేస్తాం సామాన్లన్నీ. ముస్రిఫ్కి బొమ్మన్నాడు. అవును ముస్రిఫ్కి అయితే వెళ్ళినాం. ఆడికి పోతానే ఒడియం అలా జడ్జిల ఆఫీస్కి ఆడిపోయినాము, ఆడ ఎయిర్వేస్కి ఆడిపోయినాము. పోతే టికెట్ ఈ మాదిరి క్యాన్సిల్ అయిపోయిందిరా, ఏమో అర్థం కావడం లేదు, నేను క్యాన్సిల్ చేయలే, ట్రావెల్స్ వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు, టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనేసి అని చెప్పినాం. చెప్తే వాడేమన్నాడు, రెండుసేపు చూసినాడు, అట్ట ఇట్ట చూసినాడు, చూసేసి అవును టికెట్ క్యాన్సిల్ చేసినారు అనేసినాడు. టికెట్ క్యాన్సిల్ అయ్యేది నాకు తెలుసు, వాడు నాకేం చెప్పేది మళ్ళీ, టికెట్ క్యాన్సిల్ అయ్యేది నాకు తెలుసు రా స్వామి, అసలు ఎవడు క్యాన్సిల్ చేసినాడు, ఎందుకు క్యాన్సిల్ చేసినాడు అది చెప్పని చెప్పిన ముందు. అది చెప్తే నాకు తెలియదు ఎవరు క్యాన్సిల్ చేస్తారు, నాకెక్కడ తెలుసు, చదివి నువ్వన్నా చేయాలా లేకపోతే ఆఫీస్ వాళ్ళైనా చేయాలంటే, లేదురా నైనా మేము ఎవరూ చేయలేదు కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేసేవనేది రీబుకింగ్ చెయ్యి మళ్ళీ ఇదే డేట్కి అని చెప్పిన నేను. చెప్తే ఆయన వాడు ఉండేసి సింపుల్గా ఏం చెప్తానంటే 150 దినాలు ఎక్స్ట్రా కట్టు అన్నాడు. అదేంట్రా స్వామి రీబుకింగ్ చేయమంటే మళ్ళీ 150 దినాలు ఎందుకు ఎక్స్ట్రా కట్టాలంటే, నీది క్యాన్సిల్ చేసి రీఫండ్ కూడా అయిపోయింది, డబ్బులు రేపు వచ్చేస్తుంది, అదే టికెట్ డబ్బులు రేపు వచ్చేస్తుంది, రీఫండ్ అయిపోయింది. ఆ రీఫండ్లో ఉండే డబ్బులు ఎంత తెలిసిన, నేను మామూలుగా అయితే ఫస్ట్ నేను టికెట్ చేయించుకుంది 335 దినాలు పెట్టి టికెట్ చేయించుకుంటే నాకు రీఫండ్ అయిన డబ్బుల్లో అది 335 దినాల్లో ఇటు నుంచి పోయేదానికి కోవిడ్ నుంచి సౌదీకి పోయేదానికి బస్ టికెట్, ఇంకొచ్చి ఆడ వీసాకి టికెట్, ఆ వీసాకి డబ్బులు ఇవన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే దాంట్లోంచి ₹1 కూడా నాకు రాదు. అవన్నీ క్యాన్సిల్గా పోను, నాకు వచ్చే డబ్బులు ఎంత, ₹201. అంటే 135 దినాలు కట్ అయిపోయింది దాంట్లోంచి. అది ఎట్ట కట్ అయిపోతుందిరా, నేను కట్ చేయలేదురా, నేను క్యాన్సిల్ చేయలేదు, టీవీఎస్ అతను క్యాన్సిల్ చేయలేదురా, మరి ఎట్ట కట్ అయిపోతుందిరా అంటే, టికెట్ నా చేతిలో పెట్టి పోయి నువ్వు ఆ టికెట్ బుక్ చేయించుకున్నావు అని అడిగాను. మనం చేసేది ఏమున్నది, ఇంక సరే అనేసి ఇంక టికెట్ బుక్ చేయించిన కాడికే పోయినా, ఆయన దగ్గరికి పోయినా. మళ్ళీ పోతే అన్న ఈ మాదిరిగా అంటున్నాడన్న, ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు, అందరికీ నాతో పాటు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు ప్రతి ఒక్కరిది మళ్ళీ రీబుకింగ్ చేసినాడు, అందరికీ బాగుండే, కానీ నాది ఒక్కటిది మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. అసలుకి ఎట్ట క్యాన్సిల్ అయిపోయిందో ఏమో తెలియదు. సరే అన్న ఇప్పుడు ఎట్ట సిచ్యువేషన్, నేనైతే ఖచ్చితంగా పోవాలా, ఇంకెట్ట బాగుండదు, ఎట్టో చేయండి అంటే ఆయన ఏమంటా అంటే, ఇంకా చేసేది ఏం లేదు తమ్ముడా, నువ్వు మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని పోవాల్సిందే అనేసి అన్నాడు. మళ్ళీ టికెట్ బుక్ చేయించుకోవాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ డబ్బులు కట్టాలంటే ఎంత కట్టాలి, నేను ఆడ ఈడ జడ్జి ఆఫీస్లో అయితే 150 దినాలు అడిగినాడు, ఏడిపోతే 150 అంతేలే సేమ్ అడిగినాడు అనమాట. అంతెందుకు కడతాను, టికెట్ నేను క్యాన్సిల్ చేసుకోలే కదా, మీరు క్యాన్సిల్ చేయలేదు, టికెట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది, నేను ఎందుకు తీసుకోవాలా దీనికి అనేసి, నేను ఎందుకు కట్టాలనేసి, నువ్వే చూస్తున్నావు కదా తమ్ముడా, నేనే చూపించాను కదా కంప్యూటర్ నీ ఎదురుగానే, టికెట్ క్యాన్సిల్ అయినట్టు చూపించింది, నేనేం చేయమంటావు అనేసి. ఒకవేళ తప్పు ఎవరిదైనా కావచ్చు, ఓల్డ్ కావచ్చు లేకపోతే హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎవరిదైనా కావచ్చు, నేను కానీ మా సార్కి కానీ చెప్పినాను అనుకోండి, కేసు పెట్టించినాను అనుకోండి, సార్ ఈ మాదిరిగా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది అంటున్నారు, మళ్ళీ 150 దినాలు నా చేతి నుంచి కట్టమంటున్నారు అనేసి, ఆయన ఖచ్చితంగా కేసు వేస్తాడు. ఎందుకంటే మా సార్ జడ్జి కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, ఏ బొక్క ఎట్టున్నది అనేసి. అవన్నీ నేనేమో ఆలోచించానంటే, ఇప్పుడు కానీ నేను మా సార్కి చెప్పినా అనుకో, ఆయన పక్కా కేసు వేస్తాడు, వేయకుండా ఏమి ఉండడు. కానీ ఈ కేసు వేసే కాడ ఏమవుతుందంటే, మా సారు ఖచ్చితంగా నువ్వు నిలబడు నేను కేసు వేసినా కదా, ఆ కేసు తెగిన తర్వాత బొద్దులే అంటాడు. ఒక పక్కనేమో మా ఆవిడ డెలివరీ, ఒక పక్కనేమో నాకు ఇది ఒక టెన్షన్. ఈ మెంటల్ టెన్షన్లో నేను ఆలోచించి ఏం తీసుకున్నట్టు ఒక నిర్ణయం, ఇంకా పోతే పోయింది, నా డబ్బులైనా కట్టేసి పోతాననేసి మళ్ళీ 150 దినాలు కట్టేసి ఆయనకి మళ్ళీ రీబుకింగ్ చేయించుకున్నా. మళ్ళీ రీబుకింగ్ మామూలుగా అయితే నిన్న పోవాల్సిన నేను ఎక్కడికి ఇండియాకి చెన్నై పోవాల్సిన, ఈరోజు మళ్ళీ ఆ రోజు ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోతానే అక్కడ మిగిలిన డబ్బులతో మళ్ళీ 150 దినాలు నా చేతి నుంచి చేసి మళ్ళీ రీబుకింగ్ చేసుకొని ఈరోజు బెంగళూరుకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఎంత వేసినా నేను 200, మా సార్ 275 దినాలు వేస్తే నేను 30 దినాలు ఎక్స్ట్రా వేసుకున్నాను. ఫస్ట్ టికెట్ వచ్చి 305 దినాలు, మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ రీఫండ్ అయిపోయి మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ 30 దినాలు వేసిన, 300 అది ఒకటి 330 మళ్ళీ 360 దినాలు మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, దానికి ఎక్స్ట్రా చేసుకుని మళ్ళీ చెన్నైకి చేయించుకున్న దానికి అది 30 దినాలు ఎక్స్ట్రా 360 దినాలు మళ్ళీ నిన్న క్యాన్సిల్ అయిపోయింది. అది ఎవడు క్యాన్సిల్ చేసినాడో ఆ దేవుడికే తెలియాలా. నిజంగా చెప్తున్నా, అది ఎవడు చేసినాడో వాడు కడుపుకి కూడైతే పుట్టదు. నిజంగా చెప్తున్నా, ఎంతో మా భార్య మా వైఫ్ ప్రెగ్నెన్సీగా ఉంటే
ఆమె పక్కన ఉండాలనేసి ఆమె ఎంత ఆశపడిందో నేను కూడా అంతే ఆశపడినా. కానీ దరిద్రం ఏంటంటే నేను పోయటానికి మా ఆవిడ డెలివరీ కూడా అయిపోయింది. నేను చూపిస్తాను బేబీ పాప లేకపోతే బాబా అనేది నేను చెప్తాను. ఎన్ని రోజుల టాన్చో కష్టపడి చేయించుకునేది ఎంత వృధా అయిపోయింది అంటే టికెట్లు వేస్ట్ అయిపోయినాయి, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. అది పక్కన పెట్టండి, మళ్ళీ ఇప్పుడు ఆ 360 దినాలు అది క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నా చేతిలోంచి మళ్ళీ 150 దినాలు. అప్పుడు మొత్తం ఎంత అయిపోయింది నీకు? 350 360 ప్లస్ 150 510 దినాలు. 510 దినాలు ఇంటూ 510 దినాలు ఇంటూ ఇప్పుడు దినార్ రేట్ వచ్చి 300 ఉన్నది అనుకోండి. నా టికెట్ ఒక టికెట్ ధర సింగిల్ టికెట్ నేను పెట్టుకోవచ్చేది ఇప్పుడు 1,53,000. మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇంత డబ్బులు పెట్టి రావడానికి గల కారణం ఏంటంటే నేను మా ఆవిడతో ఉండాలని, ఆమె దగ్గర ఉండాలని, నా పిల్లల్ని అంటే పుట్టుబోయే బిడ్డను చూసుకోవాలని ఎంత ఆశపడి ఉంటాను. కానీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈ రోజుతో. అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. మామూలుగా అయితే నేను రేపు వెళ్ళిపోవాల్సిన ఈరోజు డెలివరీ అయిపోయింది. మా ఆవిడ మొత్తం ఏం లేదు, అసలు నేను ఏమనుకున్నాను మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మా సార్ క్యాన్సిల్ చేసే వాళ్ళకి మీద కేసు ఇవన్నీ వేస్తాడు. కానీ ఇదంతా ఏమవుతుందంటే నేను ఓపెన్గా డ్రామా క్రియేట్ చేసినట్టు అవుతుంది. మా ముసలిలో డబ్బులు ఇచ్చినాడు, మా ముసలి డబ్బులు ఇచ్చింది, మా ముసలిని మళ్ళీ సామాన్లు కూడా ఇచ్చింది పోయేటప్పుడు ఎత్తుకొని పో అనేసి. ఇదంతా నేను ఓన్ క్రియేట్ చేసినట్టు అయిపోతుంది వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో, పోయే మూమెంట్లో. అందుకనేసి ఇంక నేను వాళ్ళు కూడా ఏం చెప్పకుండా నా డబ్బులు ఎగేసుకొనేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంక సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏమో తెలియదు కోయట్లో. అది కూడా అదొక్క థాట్ కూడా ఉన్నది. అందుకనేసి వెళ్తున్నా. కొత్త టికెట్ కూడా చేయించేసుకున్నా. మళ్ళీ అదే రోజు 150 దినాలు అయితే టికెట్ చేయించుకున్నా. అది నా ఒక్క టికెట్ ధర ఇప్పుడు 1,50,000 53,000 పడినట్టు అనుకోండి. ఆ 3 టికెట్లు క్యాన్సిల్ అయిపోయి 4వ టికెట్ బుక్ చేయించుకున్నప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసినారో తెలియదు. ఆ మహానుభావుడు నిజంగా అది హెడ్ ఆఫీస్ వాళ్ళు క్యాన్సిల్ చేసినారా లేకపోతే ఏదేమన్నా ప్రాబ్లం అయిపోయిందా టీవీఎస్ వాళ్ళు. అతను టికెట్ బుక్ చేయించాను మాత్రం చాలా హానెస్ట్ పర్సన్. అతను చేసి ఉండడని నాకు నమ్మకం. కానీ మళ్ళీ ఎవరు చేసినా అనేది తెలియడం లేదు. అది తెలుసుకునేదానికి నాకేం సింపుల్ మా సార్ చెప్పినట్టే కేసు వేస్తాడు. కానీ అది కేసు వేసిందంటే ఎన్ని రోజులు నడుచో తెలియదు, అన్ని రోజుల దాకా ఈయన ఉండాల్సి వస్తుంది ఇంటికి పోకుండా. అందుకనేసి అన్నీ వదిలిపెట్టేసిన. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది, దాని గురించి పట్టించుకోకూడదు. ప్యాక్ అయితే చేసుకుంటున్నాను ఇంకా సామాన్లన్నీ. ఓకే, ఇంటికి పోవాలనుకున్నా, అది ఎంతైనా ఖర్చు అయినా కానీ పర్లేదు అనుకున్నా, పోతున్నా అంతే. దట్స్ ఇట్. సో ఇంటికి పోయి నాకు మళ్ళీ కలుద్దాం. ఇంటికి పోయి నాకు చెప్తాను పాప బాబా అనేది డైరెక్ట్గా హాస్పిటల్కి. కువైట్ టు సౌదీ టు ఇండియా టు హాస్పిటల్. సో దట్స్ ఇట్ గైస్. కలుద్దాం, ఇండియాలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. లైక్ చేయండి, అది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.